హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా గుడ్ న్యూస్. తెలుగు ప్రజలకు మోడీ మరో కానుక అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. సికింద్రాబాదు విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇవాల్టి నుంచి పట్టాలపై పరుగులు పెడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వర్చువల్గా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇక ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 6 రోజులు నడుస్తుంది. వారంలో ఒక గురువారం రోజు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఇక ఆ రోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉండదు. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ 2 తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100% కంటే ఎక్కువ అక్యుపెన్సీ రేడియేషన్తో నడుస్తుంది. ప్రయాణికుల నుంచి స్పందన ఉండడంతో సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య ఇప్పటికే కొనసాగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్కు అదనంగా మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ను దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తుంది. చూశారు కంటే మొత్తం మీదుగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు మోడీ సర్కార్ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అయితే సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఇవాళ అయితే ప్రారంభిస్తున్నారు. అయితే మొత్తం మీదుగా నరేంద్ర మోదీ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.